Warangal should be not like this. మరి రాబోయే 5 సంవత్సరాలలో వరంగల్ ఈ విధంగా ఉండదు. Praise God. Hallelujah. Hallelujah. Okay, we have seen last 3 weeks we are seeing about glory of God. మరి 3 వారాలుగా మనము దేవుని వాక్యాల్లో దేవుని యొక్క మహిమ గురించి మనము తెలుసుకుంటున్నాం. Praise God. Inner beauty and outer beauty. అంతరంగ సౌందర్యము బాహ్య సౌందర్యం గురించి మనము తెలుసుకుంటున్నాం. Praise God. How inner beauty will come? మరి అంతరంగ సౌందర్యం అనేది ఏ విధంగా వస్తుందంటే through our God kept his love in our heart through love. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో మరి నాటుకొనబడినప్పుడు దేవుని యొక్క మహిమ కనపరచబడుతుంది. Praise God. Hallelujah. Hallelujah. Next, inner beauty will come through our God's character. మరి మన యొక్క క్యారెక్టర్ని బట్టి దేవుని యొక్క మరి అంతరంగ సౌందర్యం మనకు వస్తుంది. That's why we should have God's character. దేవుని యొక్క గుణశీలత మనం కలిగి ఉండాలి. Especially humble heart. మరి ప్రాముఖ్యంగా మరి దీన మనసు కలిగి మనం జీవించాలి. That's why people Philippians 2:5 is saying. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5:2-5. Yeah, 2:5 is saying. మరి 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతున్నది. Let this mind be in you. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని. Which was also in Christ Jesus. మరి ఏ విధంగా అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. Praise God. We have seen about this. ఈ వాక్యం గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. Last week we have seen about faith. మరి గతించిన వారము మరి పోయిన వారం మనము విశ్వాసం గురించి తెలుసుకుని ఉన్నాం. Through faith God's glory will come out. మరి విశ్వాసం ద్వారా దేవుని యొక్క మహిమ వెల్లడిపరచబడుతుంది అనేది మనం తెలుసుకున్నాం. Hallelujah. Hallelujah. How many members heard that word? ఎంతమంది విన్నారు పోయిన వారం వాక్యం? Through faith, really that 4 young boys. మరి 4 యవనస్తుల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. What they done? మరి ఏం చేసినారు ఆ 4 యవనస్తులు? They brought paralyzed person in front of Jesus Christ. మరి పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆ 4 కూడా మోసుకొని వచ్చారు అన్న విషయాన్ని మనము గతించిన వారంలో చూసుకున్నాం. Praise God. Through that young boys, God has done marvelous work. మరి ఈ 4 వ్యక్తులు ఎవరైతే మోసుకొని వచ్చారో వారి విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేసి ఉన్నారు. Praise God. Hallelujah. Hallelujah. Did you hear? విన్నారా పోయిన వారం? How many members heard that word? ఎంతమంది విన్నారు? ఎంతమంది గుర్తుంది? When you come to the church, మీరు ఎప్పుడైతే మరి మందిరానికి వస్తుంటారో, when you became a good disciple of Jesus Christ, ఎప్పుడైతే నువ్వు మంచి శిష్యునిగా మార్చబడతావో, when you became a good disciple for Jesus Christ, మరి ఎప్పుడు మరి మంచి శిష్యులుగా మార్చబడతారంటే చూడండి, you bring we are bringing Bibles, also you bring one note. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తో పాటుగా ఒక చిన్న బుక్కును పెన్ను తెచ్చుకోండి. You bring pen also. మరి పెన్నును బుక్ తీసుకొని వచ్చి రాసుకోండి. You better to write it. మరి రాసుకోగలిగిన వారందరూ కూడా రాసుకొని ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. It will help you too much. మరి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. You became a disciple of Jesus Christ. అప్పుడు నీవు మంచి శిష్యునిగా మార్చబడతావు. This is the one of the process to grow in spiritual realm. మరి దేవుని యొక్క ఆత్మలో మరి వర్ధిల్లుటకు ఇది కూడా ఒక మెట్టు అయి ఉన్నది. ఇది మీకు చాలా సహాయపడుతుంది. Especially how I grown means really what the pastor said I was writing. మరి నేనైతే ఎక్కువగా ఆత్మీయతలో ఎదిగానంటే మొదటిగా ఏ వాక్యం చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్పినప్పుడు రాసుకుంటూ ఉండేవాడిని. Praise God. Hallelujah. Hallelujah. That's really our life depends on only how much we are in God, that much we grow. మరి ఎంతవరకైతే మనం దేవునిలో ఉన్నామో, దేవునికి అంటుగట్టబడి ఉన్నామో అంతని బట్టే మరి దేవునిలో మనం ఎదుగుతాం. Praise God. God is not partiality God.
దేవుడు పక్షపాతి కాదండి. What people sow, that should reap. మరి ఏది అయితే మనుషులు విత్తుతాడో ఆ విత్తనాన్నే కోసుకుంటాడు. Really, no partiality. దేవునిలో పక్షపాతం అనేది లేదు. How much time you giving to God, that much fellowship you have with God. ఎంతవరకు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో అంతవరకు దేవుడు నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు. How much you are receiving word of God, that much word in you. ఎంతవరకు నువ్వు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నావో అంతవరకు నీకు ఆ వాక్యము నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. That much, that's why you, if you want to become a joints of faith, you should have word. విశ్వాస వీరులుగా మీరు మార్చబడాలంటే దేవుని వాక్యం మీ హృదయాల్లో స్థిరపరచబడాలి. That's why we should receive the word of God with your glad attitude, your joy attitude. మరి దేవుని వాక్యాన్ని నువ్వు ఆనందభరితంగా మరి స్వీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. Praise God. హల్లెలూయా. If you grow in word, you should receive word of God joyful heart. మరి నీవు గనుక దేవుని వాక్యంలో ఎదగాలనుకుంటే దేవుని వాక్యాన్ని సంతోషంగా అంగీకరించాలి, వినాలి. I mean, are you ready to hear? మరి వినడానికి సిద్ధంగా ఉన్నారా? Praise God. హల్లెలూయా. ఉన్నారు ఎంత మంది? Many young people came, but Bibles are not appearing. మరి అందరు చాలా మంది వచ్చారు, మరి మీ చేతిలో అయితే బైబిల్ గ్రంథం అయితే కనిపిస్తలేదు కొంతమంది చేతిలో. This is a holy Bible. ఇది పరిశుద్ధ గ్రంథము. You should bring this Bible. ప్రతి వారము మనము ఎక్కడికి వెళ్ళినా, చర్చికి మాత్రమే కాదు, ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినా మన చేతిలో బైబిల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. Praise God. Hallelujah. హల్లెలూయా. This is word. ఇది జీవం గల వాక్యము. ఇది మన ఖడ్గమై ఉన్నది. Yeah. Praise God. Hallelujah. హల్లెలూయా. That's why today is our word. God is given a word. మరి ఈ రోజు దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. Through prayer, inner beauty will come. మరి ప్రార్థన ద్వారా మరి అంతరంగ సౌందర్యాన్ని దేవుడు మరి హెచ్చిస్తాడు. Through prayer only. ప్రార్థన ద్వారా మాత్రమే. Praise God. Hallelujah. హల్లెలూయా. We should pray. మనం ప్రార్థించాలి. Also fasting. అదే విధంగా ఉపవాస ప్రార్థనలు కూడా చేయాలి. We not only in church, కేవలం మందిరంలో మాత్రమే కాదు కానీ, but you should do you should do in fasting prayer, in especially ఏమని చెప్తారంటే ఇండివిజువల్లీ. మరి మీరు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఎవరికి వారుగా ఉపవాసం ఉండి మరి వ్యక్తిగతంగా ఉపవాసం ప్రార్థనలు చేసేవారుగా మీరు ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిచువల్లీ, మరి ఆత్మీయతలో మనం ఎదగాలనుకుంటే, ఆత్మలో ఎదగాలనుకుంటే కనుక యూ షుడ్ డు ఇండివిజువల్లీ టు ఫాస్టింగ్. మరి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. ఫాస్టింగ్ మీన్స్ నాట్ ఏ లెంటీ డేస్ ఫాస్టింగ్. మరి ఏదో 40 రోజుల ఉపవాస ప్రార్థన కాదు కానీ, దట్స్ ఎ ట్రెడిషనల్ ఫాస్టింగ్. అది లోకానుసారంగా అందరూ చేసేది. ఓకే, దట్స్ ఎ ట్రెడిషనల్ ఫాస్టింగ్. ఆల్సో వి షుడ్ డు with particular time, and also we should give priority to that fasting. మరి ఆ విధంగా మరి లెంట్ డేస్లో చేసే ఫాస్టింగ్ మాత్రమే కాదు కానీ వేరే సమయాలలో కూడా మీకు కలిగిన సమయాలలో వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. సైంటిస్ట్ దే ఆర్ సేయింగ్ అట్లీస్ట్ యూ డూ ఫాస్టింగ్ ఇన్ ఏ వీక్. వారంలో ఒక్క రోజున ఉపవాసం చేయాలని సైంటిస్టులు చెప్తున్నారు. వెన్ యూ డూ ఫాస్టింగ్, మరి ఎప్పుడైతే మీరు ఉపవాస ప్రార్థన చేస్తారో, ఉపవాసం చేస్తారో, యూ డోంట్ రోమ్ హియర్ అండ్ దేర్. మీరు ఇటు అటు వెళ్ళకుండా you sit presence of the Lord. దేవుని మందిరంలో లేకపోతే మీరున్న స్థలంలో దేవుని కొరకు ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకోనండి. If you want to see outer beauty in your life, ఆ బాహ్య సౌందర్యం గనుక మీరు మీ జీవితాల్లో చూడాలనుకుంటే గనుక you should have inner beauty. ముందుగా ప్రాముఖ్యంగా మనకు అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. Inner beauty really start with us. మరి అంతరంగ సౌందర్యం మన లోపల మరి జరుగుతుంది. Now we should practice it. దాన్ని మనం అభ్యాసం చేయాలి ప్రతిదినం కూడా. We should give time to for God in presence of the Lord. మరి దేవునికి, మరి దేవుని సన్నిధిలో మనము సమయాన్ని కేటాయించే వారుగా ఉండాలి. But outer beauty brings God. మరి అంతరంగ సౌందర్యము మనము ఎప్పుడైతే పొందుకుంటామో బాహ్య సౌందర్యాన్ని దేవుడే మనకు కనపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ దినం చెప్తున్న మాట ఏంటిదంటే, హల్లెలూయా,
ఇన్నర్ బ్యూటీ, అవుటర్ బ్యూటీ. అంతరంగ సౌందర్యము, బాహ్య సౌందర్యం. అంతరంగ సౌందర్యం అనేది మనం కష్టపడాలి. కష్టపడాలంటే పెద్దగా నిజంగా ప్రార్థన అనేది కష్టం కాదు, నాకు తెలిసి ఆనందం. ప్రార్థన అనేది గొప్ప సంతోషంతో చేసేది. నీవు దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి అంతరంగ సౌందర్యం నీకు వచ్చినప్పుడు బాహ్యమైన సౌందర్యము దేవుడు తీసుకొస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తాడు, ఫైనల్లీ క్వాలిఫై అయిపోతాడు. ఆయన ఆ యొక్క ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, ఆయనకు జాబ్ వస్తుంది. ఆయన అంతరంగంగా కష్టపడింది చూడండి, దాన్ని బట్టి ఆయన జాబ్ వచ్చింది కదా, అవునా కదా? అమ్మ వాక్యం వింటాలా? కొద్దిగా జరగండి. ప్రైజ్. వాక్యం వినే వాళ్ళకి గట్టి 2 చేతులు తల్లిలు చెప్దాం, గట్టి చెప్దాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఆయన అంతరంగంగా ఆయన కష్టపడింది, దాన్ని అంతరంగ సౌందర్యం అంటారు. ఆ కష్టపడే విధానాన్ని. అంతరంగ సౌందర్యం ఎట్లా వచ్చింది? ఆయన కష్టపడిన దాన్ని బట్టి వచ్చింది. అందుకే ఆయనకు ఐఏఎస్ జాబ్ వచ్చింది కాబట్టి అవుటర్ బ్యూటీ కనబడుతుంది. అయితే ఇక్కడ మనం అంతరంగంగా మనము కష్టపడితే, కొద్దిగా కష్టపడితే దేవుడు అవుటర్గా ఇంకా గొప్పగా తీసుకొస్తాడు. మనం కష్టపడే దానికంటే బాహాటంగా దేవుడు ఇంకెక్కువ తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో అంతరంగ సౌందర్యం అంటే మన కష్టపడే విధానము, మనం ప్లాన్ చేసే విధానము అంతరంగ సౌందర్యం కలిగి మనం ఉన్నప్పుడు బాహాటంగా దేవుడు నేను బయట పరిచయం చేస్తాడు. నువ్వు కనుక గొప్పగా ఉండాలంటే నీ జీవితంలో ఒక ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అంటే, నీ జీవితంలో నేను ఒక మంచి ఉన్నత పదవిలో నేను జీవించాలి అంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఈ యొక్క లోకంలో చేయాలి అంటే మొట్టమొదటిగా అంతరంగ సౌందర్యము నీకు ఉండాలి. హల్లెలూయా. ఇది మూడోది మనం చూస్తున్నాము. అంతరంగ సౌందర్యం మన దేవుని క్యారెక్టర్ బట్టి వస్తుందని చూసుకున్నాం. దేవుని క్యారెక్టర్ మనకు ఉండాలి. తర్వాత అంతరంగ సౌందర్యము మన విశ్వాసం ద్వారా అంతరంగ సౌందర్యం వస్తుంది మనం చూసుకున్నాము. తర్వాత అంతరంగ సౌందర్యంలో ఇంకోటి చూసి ఈ దినం మనం చూసేది ఏంటిదంటే ప్రార్థన లేకపోతే అయితే జీవితం లేదండి. నాకు తెలిసి ఒక వ్యక్తికి ప్రార్థన ఎటువంటిది తెలుసా? ఊపిరి లాంటిది. చాలామంది ప్రాపర్ ఊపిరి తీసుకొని వారు ఎట్టుంటారు, ప్రాపర్గా వాళ్ళ యొక్క శ్వాస తీసుకొని వారు స్ట్రగుల్ అవుతుంటారు. సేమ్ ప్రార్థన ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారు స్ట్రగుల్ అవుతుంటారు లైఫ్లలో. ప్రార్థన ఉంటే జీవితం జీవిస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఉంటే నీకు ద్వారములు తెరవబడతా ఉంటాయి. ఆమేన్. ప్రార్థన ఉంటే ప్రజల్ని ఎద్దుకు వస్తారు. ప్రార్థన ఉంటే ప్రజల్ని గౌరవం ఇస్తారు. ప్రార్థన నీకు ఉంటే నీకు బలమైన ధైర్యం కలిగి ఉంటావు. నువ్వు గొప్ప ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నువ్వు ముందుకెళ్తా అంటావు. ప్రార్థన లేకుంటే నా జీవితంలో కూడా ప్రార్థన లేని దినములు చాలా ఉండే, కానీ నేను కోల్పోయిన విధంగా జీవించిన. కానీ ప్రార్థన ఎప్పుడైతే పెరిగిందో అన్నీ నా దగ్గరకు పరిగెత్తుకుని వస్తున్నాయి. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదు. హల్లెలూయా. అడవి పులను చూడండి, నేడుండి రేపు ఆ యొక్క మంటలోకి పోయి అడవి పులను చూడండి, వాటి వల్లే సొలొమోను కూడా అలంకరింపబడలేదు. హల్లెలూయా. ఆకాశ పక్షం చూడండి, విత్తవు కోయవు, కోటలో సమకూర్చుకున్నావు, కానీ మనం కోటలో సమకూర్చుకుంటున్నాం. మనకు బ్యాంక్స్ ఉన్నాయి, మన గృహాలు ఉన్నాయి, గృహాలను సమకూర్చుకుంటున్నాం మనం. హల్లెలూయా. నిజంగా ఆయన రాజ్యమును ఆయన నీతిని అంటే ప్రార్థనా జీవితం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబము గొప్పగా ఉంటుంది. ఆ కుటుంబం జీవితం జీవిస్తారు. ఆ కుటుంబం ప్రార్థనా జీవితం ఏ కుటుంబంలో అయితే లేదో గొడవలు అయితే ఉంటాయి, చికాకు ఉంటా ఉంటుంది, వ్యతిరేక పరిస్థితుల్లో ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటుందండి, కానీ అవన్నీ కాళ్ళ కిందకు వస్తాయి. ప్రార్థన ద్వారా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నీ పనులలో నువ్వు ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలో దేవునికి తెలియజేస్తా అంటాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన ఈజ్ అ వెరీ వెపన్. ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రైజ్ గాడ్. ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లాస్ట్కు ఇక్కడ ఎంతమంది ఉంటారంటే ఆల్మోస్ట్ 500 మంది ఉంటారు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఆఖరిసారిగా ఇక వారితోటి ఆయన పరమునకు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు ఆల్మోస్ట్ 10 times వారికి కనబడ్డాడు. కనబడి వారికి చెప్పిన విషయం ఏంటంటే ఆఖరిగా మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం ఏంటిది అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఈ 500 మంది ఆల్మోస్ట్ ఆఖరిగా 500 మంది ఉంటే ఆ మేడగదికి పోయింది ఎంతమంది తెలుసా? 120 మంది సహోదరులు వెళ్ళారు, సహోదరులు వెళ్ళారు. తల్లి అయిన మరియా ఉంది అక్కడ. అంటే తల్లి అయిన మరియా కూడా ఎవరు ఇక్కడ? ఆమె కూడా నార్మల్ స్త్రీ అన్నట్టే. ఆమె దేవత కాదు, ఇంకేమో కాదు. ఆమె కూడా ఆమె ఎవరు? అందుకే మరియాకు పూజించద్దు. మరియా యేసుప్రభు ఏమని చెప్పారు? అయ్యా నీ సహోదరులు నీ తల్లి బయట ఉన్నదంటే ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? వాక్య ప్రకారం జీవించేవారే. వాళ్ళ శిష్యులను చూసుకొని అంటున్నాడు. కాబట్టి ఓకే. అయితే ఇక్కడ 120 మంది అందరూ సహోదరులు ఉన్నారు, తగిన స్త్రీలు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. చరిత్ర ఏం చెప్పింది తెలుసా? వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారట. అందుకే బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. సెల్ల ఉంటే సెల్ల చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొట్టమొదటిగా సంఘానికి ఏం రావాలంటే ఏక మనసు రావాలి. వింటాల వాక్యం ఎంతమంది వింటుళ్ళు? విన్నోళ్ళందరూ ఒకసారి గట్టిగా అలలు చెప్దాం. గట్టిగా మనం ఎట్లా చెప్పాలి? జీవించిన వారు మనం గట్టిగా షౌట్ ప్రైజ్ గాడ్. ఇంకా గట్టిగా చెప్దాం. మనం ఇక్కడ వాక్యం చూసుకుంటే ఏక మనసు రావాలి. ఒక కుటుంబంలో ఏక మనసు రావాలంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. సంఘంలో ఏక మనసు వచ్చేది ప్రార్థన ద్వారానే వస్తుంది. ఏక మనసు ఇద్దరు, దేవుని వాక్యం తెలివిస్తుంది, ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే అది పరలోకమందున నా తండ్రి వలన దొరుకుతుంది అని యేసు చెప్తున్నాడు. అంటే ఏక మనసు ఉన్న దగ్గర చాలా యూనిటీ. ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి వీరందరూ కూడా నిజంగా ఒకటి ఆలోచించండి, వీళ్ళకి శక్తి లేదండి. వీళ్ళు భయపడి కూడా జీవిస్తున్నారు. వీరందరూ కూడా వీళ్ళు బయట బాహాటంగా ధైర్యంగా జీవించే శక్తి లేదు వీరికి. ఎందుకంటే వీరి యొక్క నాయకుడే ఆయనను సిలువ వేశారు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేశాడు. అయితే వారు యేసుప్రభు నామములో ఎవ్వరు కూడా ప్రకటించద్దు అని చెప్తున్నారు ఆ దినంలో ఆల్రెడీ. వీళ్ళు దొరికినా కానీ జైల్లో వేద్దామన్న ఆలోచనలే వరకు ఉండేది. అటువంటి పరిస్థితి. అంటే వీరికి ఏం మాత్రము ఎక్కడి నుండి కూడా పెద్దగా ఏం లేదు. కానీ నిజంగా నీ దగ్గర ఏం లేకున్నా ఏం కాదు, దేవుడు నీకు ఉండాలి. దేవుడు అలా నీకున్నాడు, కానీ నువ్వు గ్రహించు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. అందుకే నువ్వు గ్రహించడానికే విశ్వాసం, నువ్వు గ్రహించడానికే వాక్యము, నువ్వు గ్రహించడానికే సంఘము. హల్లెలూయా. నువ్వు గ్రహించడానికే ప్రార్థన. నీ తల్లి మార్చినా నేను మరవని చెప్తున్నాడు. అది నీకు తెలియాలి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ఓకే. అయితే ఇక్కడ ఏక మనసుతోటి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. భార్య భర్తలు ఇంట్లో వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేయాలి. సంఘం ఏక మనసు రావాలి. అందుకే యేసుప్రభు కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వీరును ఏకంగా ఉండాలి. సంఘములో ఉన్న మనందరం కూడా ఎట్లుండాలి? ఏక మనసుతో ఉండాలి. మన ఒక కుటుంబం అండి ఇదంతా కూడా. ఆమెను చెప్తలేరు వాళ్ళు. అరే నోరు, ప్రైజ్ గాడ్, నోరు తెరవాలి. ఇక్కడికి వస్తే దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. మనందరం కూడా ఒక కుటుంబం. కొంతమంది ఎవరు చెప్తలేరు.
గట్టి చెప్తలేరు. హల్లెలూయా. ఆత్మ సంబంధం వాక్యం ఎట్లా వినాలి? మనం మంచి ఆహారం, ఆకలితో ఆహారం తిన్నప్పుడు ఎట్లా తింటాం? ఏడ్చుకుంటూ తింటారా? వాక్యం ఎట్లా తినాలి? సంతోషంగా ఆనందంగా తినాలి. ఆనందంగా స్వీకరించాలి. నిన్ను చూసి ఇతరులు అరే ప్రపంచంలో ఈయనకు తప్ప వేరే బాధలు లేవని చెప్పద్దు. నిన్ను చూసి ఇతరుల బాధలు పోవాలి. అట్టుండాలి. నువ్వు ఇతరులకు బాధ తీసుకొచ్చే విధంగా ఉండద్దు. నిన్ను చూసి నువ్వు ఎట్టుండాలి? నువ్వు వీళ్ళని చూస్తే నా బాధలు పోతాయి అన్నట్టు ఉండాలి. ఆమెను చెప్తలేరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమెన్. గట్టేసే ఆమెన్. గట్టే చెప్దాము. కాబట్టి మనము ఎట్లా ఉండాలి అంటే ఏక మనసు. మనందరం కూడా నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం చేసే విధంగా నువ్వు ఉండాలి. ప్రైజ్ గాడ్. ఏక మనసు నీ కుటుంబంలో, సంఘంలో ఏక మనసు రావాలంటే నువ్వు దేవునితో ఏక మనసు కలిగి ఉండాలి. నీ ఆలోచన దేవుని ఆలోచన ఏకమై ఉండాలి. అప్పుడు కుటుంబంలో, సంఘంలో ఏక మనసు వచ్చేస్తుంది. ప్రైజ్ గాడ్. నీ పక్కంతో నీకేమైనా గొడవైంది అంటే మొట్టమొదటిగా దేవునితో నీకేమైనా ప్రాబ్లం ఉన్నదని అర్థం అన్నమాట. దేవునితో సరిగా సమాధానం లేదు కాబట్టే నీ పక్కతో గొడవ అవుతాను. ప్రైజ్ గాడ్. చాలామంది అంటారు కదా, నా పక్కలతో నాకు గొడవ అవుతుందని. నీకు నీ పక్కలతో సరి అయిన విధానం లేదు అంటే దేవునితో సరైన విధానం లేదని అర్థమైందండి. అందుకే మొదట పోయి అక్కడ సమాధానం పడాలి. ఎక్కడ? మన ప్రార్థన దగ్గర సమాధానం రావాలి. ప్రైజ్ గాడ్. ఇక్కడ సమాధానం వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రాబ్లం ఉందని అనుకో, దేవునికి తెలియసే పోయి సారీ చెప్పు. ప్రైజ్ గాడ్. మనం సారీ చెప్పి నీకు రెడీగా ఉండాలండి. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. చిన్నోళ్ళైనా, మనకంటే చిన్నోరైనా వాళ్ళకి సారీ చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను పెద్దోని కదా, నథింగ్. చూడండి, యేసు క్యారెక్టర్ చూడండి. ఆయన సృష్టికర్త, సృష్టిని కలిగేసిందే ఆయన. మానవుడు పాపం చేస్తే ఆయన్నే దిగొచ్చింది మళ్ళీ మన కొరకు. అసలు అవసరమే లేడు, కానీ మనతోటి అంతా సంధి చేసుకున్నాడు ఆయన. కాంప్రమైజ్ వచ్చి మన కొరకు తగ్గించుకొని వచ్చి భూలో కొరకు వచ్చాడు ఆయన. ఓకే, హల్లెలూయా. కాబట్టి ఏక మనసు. రెండోది ఎట్లా ప్లాన్ చేయాలంటే ఎడతేక. ఎవ్రీడే నువ్వు ప్లాన్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీడే, ప్రతిదినం. అమ్మ ప్రార్థన గంటసేపు చేసేవాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. గంటసేపు, కనీసం గంటసేపు. చూడండి, కొంత అమ్మ చేస్తారా చేస్తలేరా? మరి చేసినా కానీ ఓకే, ఎందుకు ఎత్తలేరు? ఎత్తండి, గట్టిగా ఎత్తండి. వీళ్ళని బట్టి ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. గట్టిగా అమ్మ, ఎక్కువ కొడతలేదు. చనిపోయిన వాళ్ళకి కొట్టద్దు, బ్రతుకునే వాళ్ళకే చెప్పలు కొట్టాలి. గట్టి అందరు కొడతలేరు, కొడతాం. అందరూ కొడతాం అమ్మ, అందరు కొడతలేరు. ఓకే. ఇక్కడ దేవుని యొక్క వాక్యం, ప్రార్థనా జీవితము మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక శ్వాస లెక్క. నువ్వు ప్రాపర్ శ్వాస లేకపోతే నువ్వు పరిగెత్తలేవు, నువ్వు ముందుకెళ్ళలేవు. అందుకే నువ్వు నీ బ్రీతింగ్ బలంగా ఉండాలంటే, శ్వాస బలంగా ఉండాలంటే, చూడండి, మనకు ఆక్సిజన్ ఎట్లా అవసరమో అదేవిధంగా ఈ ప్రార్థన ఆక్సిజన్ లాంటిది మన జీవితానికి. ప్రార్థన చేయనికి నువ్వు ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో కూర్చోనికి నువ్వు ఇష్టపడాలి. ప్రైజ్ గాడ్. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే ఎడతేక వీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ గాడ్. అమ్మ, దేవుని క్యారెక్టర్ విషయం చెప్తున్నా వినండి. నువ్వు దేవుల్లో ఎదగడం చాలా సులభం. అన్నిట్లో ఏమో కానీ దేవుళ్ళు ఎదగడం చాలా సులభం. నువ్వు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీలో జీవిస్తాడు. ఆయన అలా మనలో ఉంటున్నాడు, మనలో జీవిస్తున్నాడు, మనకంతా సహాయం చేస్తాడు. నీవు 1 గంట సేపు ప్రార్థన నువ్వు చేస్తే 2-3 గంటల ప్రార్థన తీసుకెళ్తాడు. మరి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమైనా ఆత్మానుసారంగా బలపడి నీకే కాదు, అందుకు మాత్రమే కాదు, భౌతికానుసారంగా నీ పరిస్థితులు మారిపోతా ఉంటాయి. నీ యొక్క కుటుంబాల్లో సమాధానం, ఆనందం ఉంటుంది. ప్రైజ్ గాడ్. అందుకే వీరు ఎడతేక ప్రార్థన చేస్తున్నట. మరి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళు లోపల ప్లాన్ చేశారు. అంటే ఇన్నర్ బ్యూటీ, అంతరంగ సౌందర్యం ప్రార్థన ద్వారా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని దినములు అంటే 10 దినములు చేశారండి. మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వరకు. నేను అనుకుంటున్నాను మార్నింగ్ 5 o'clock ప్రార్థన ప్రారంభమైంది కావచ్చు, నైట్ 10-11 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అనేకులు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చేవారు వస్తున్నారు, ప్రార్థనలు ఉంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
ఒక దినం ఏం జరిగిందంటే పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. ఈ పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు దేవుడు వీడిని బాహాటంగా పరిచయం చేశాడు. దేవుని మహిమను బాహాటంగా తీసుకొచ్చాడు. అంటే అంతరంగ బ్యూటీ, అంతరంగ సౌందర్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు బాహాటమైన సౌందర్యం దేవుడు తీసుకొస్తాడు. మనం అనుకున్న దానికంటే ఇంకెక్కువగా దేవుడు తీసుకొస్తాడు. వీరు అంతరంగంగా వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళు అదే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, పెంతెకోస్తు అనే పండుగ యూదులకు చాలా ప్రాముఖ్యమైన పండుగ. అది ఆ దినము ప్రపంచం మొత్తంలో ఉన్న యూదులందరూ కూడా జెరూసలేం ప్రాంతానికి వస్తారు. యెరూషలేం అనే ప్రాంతం, అందరూ చెప్దాం యెరూషలేం అని చెప్దాం. ఆ యెరూషలేం అనే ప్రాంతానికి వచ్చి ఆ పండుగను, ఆ ఫీస్ట్లో పాల్గొంటారు వాళ్ళు. అయితే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఆ దినము దేవుడు పరిశుద్ధాత్మతో వీడిని నింపాడు, పరిశుద్ధాత్మతో దర్శించాడు. అమ్మ, పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఇంకో చాలామంది ఏమనుకుంటారంటే నాలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది అంటాడు. ఆత్మ వెళ్ళిపోదు. ఒక్కసారి పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు మనలో ఉంటాడు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు యుగ సమాప్తి వరకు మనతో పాటు ఉంటాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు, కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చి మనలో ఉంటాడు. అయితే ఎప్పుడు వర్క్ చేయకుండా ఉంటాడంటే, నీవు అవకాశం ఇవ్వకపోతే వర్క్ చేయడు. నీలో చెబుతాడు, నువ్వేమైనా తప్పిదాలు చేస్తా అంటే పరిశుద్ధాత్మతో చెప్తాడు, నా బిడ్డ తప్పిదాలు చేయకు, నువ్వు ప్రాణం చేయని చెప్తాడు. అట్లా చాలాసార్లు నేను బలపరుస్తాడు. నువ్వు అయినా కానీ చేయకపోతే పరిశుద్ధాత్మతో వెళ్ళిపోడండి, అయినా ఉంటాడు, నీలో బాధపడుతుంటాడు అంతే. అందుకే వాక్యం ఏం చెప్తుంది? నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయనలో మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ఆనందంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే, మనతో ఏమైతే చెప్తున్నాడో అది విని మనం పోతుంటే నీ లైఫ్ సులభంగా ఉంటుంది, నీ జీవితం సులభంగా ఉంటుంది. అది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు అందరూ కూడా వచ్చినప్పుడు బాహాటంగా ఆయన యొక్క సౌందర్యాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ గాడ్. నీకున్న సౌందర్యము దేవుడు బయటికి చూపెట్టాలని దేవుడు చూస్తున్నాడమ్మా. నువ్వు ఆత్మ సంబంధంగా నీవు మొదటిగా నువ్వు కష్టపడు, దేవుడు అంతకంటే గొప్పగా నీ జీవితాన్ని ఉంచుతాడు, నీ కుటుంబాన్ని ఉంచుతాడు. హల్లెలూయా. అలా చాలామంది సాక్ష్యాలు మన వరంగల్ జిల్లాలో ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళు మామూలు వ్యక్తులు, కానీ ఇప్పుడు అసాధారణమైన వ్యక్తులు వాళ్ళు అయ్యారు. వాళ్ళు లోకము వాళ్ళ తప్పిదాలు చూస్తుంది, కానీ మరి దేవుడు వారిని ఎంత గొప్ప స్థితిలో ఉంచారో అది చూస్తలేరు. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, విమర్శ చేసేవాడితో ఒక ఫ్రెండ్షిప్ చేయకండి. వాళ్ళు ఎదగరు, ఇంకో వాడిని ఎదగనియరు. పర్సైలో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎదగరు, ఇంకో వాడిని ఎదగనియరు. అన్నట్టు ఎప్పుడూ ఒకటి అంటూనే ఉంటాడు. గుర్తుపెట్టుకో, లైఫ్లో ఒక వ్యక్తి ఆ వ్యక్తి కొత్తగా ఒక పని చేసి ప్రారంభించిందట. ప్రారంభిస్తే 4-5 కూర్చొని ఆయన అంటున్నాడట, భరిస్తున్నాడట. ఈయన ఆ పనిలో కొద్దిగా సఫలమైన తర్వాత మరి నన్ను అన్నోళ్ళు ఒక్కోసారి ఎట్టున్నారో అని చూద్దాం పని వెనకకొచ్చి వీళ్ళని చూసినట. చూస్తే వీళ్ళు మళ్ళీ ఇతరులు అనేవారిగానే ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర ఎదుగుదల లేదట. ఎప్పుడు కూడా ఒకరి మీద ఏళ్ళెత్తి చూపెట్టేవాళ్ళు ఎదగరండి. నీవు ఎదగాలి అంటే ఇది బంద్ చేసుకోవాలి, ఒకరి మీద ఏళ్ళెత్తి చూపెట్టడం బంద్ చేసుకోవాలి. నీకు ఏమైతే కలిగి ఉన్నదో దాన్ని కలిగిన దాన్ని బట్టి ముందుకెళ్ళు, నువ్వు జీవితంలో గొప్పగా ఉంటావు. నేను నా జీవితంలో నిర్ణయం తీసుకున్నా, ఒకరిని నేను ఏళ్ళెత్తి చూపెట్టద్దు, అవసరం లేదు. ఒకరిని పని నాకు ఎందుకు, దేవుడు నాకు ఏమి ఇచ్చినా దాన్ని బట్టి నేను ముందుకెళ్తాను. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ దేవుడు వీరొక ఇన్నర్గా వీళ్ళు ప్రార్థన చేసింది, అవుటర్గా దేవుడు ఆ బ్యూటీని చూపించాడు, ఆ సౌందర్యాన్ని. ఆ దినం ఏం జరిగిందంటే, గొప్ప శబ్దం అకస్మాత్తుగా పరలోకం నుండి, ఆకాశం నుండి గొప్ప శబ్దం వచ్చిందట. హల్లెలూయా. ఆ ఆత్మ వారి మీద వాళ్ళాడు, ఒక్కొక్కరి మీద ఆత్మ వారి మీద వాళ్ళ కొలది వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగారు. గట్టిగా చెప్పలు కొడతాం, దేవుని మహిమపరచాం. దేవుని అందరూ కూడా, చేతులు ఉన్నవారు అందరూ కూడా చప్పలు కొట్టి దేవుని మహిమపరచాం. హల్లెలూయా. రీలో శబరంద రకల్లోరా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎట్లా జరిగిందంటే, వీళ్ళు కేవలం కొద్దిగా ప్లాన్ చేశారు, కానీ అద్భుత రీతిగా పరిశుద్ధాత్మ బహుబలంగా కుమ్మరింపు జరిగింది. నువ్వేం చేయాలి తెలుసా? ఒకవేళ దేవుళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ప్రార్థన ప్రారంభించు. ఒక నిర్ణయం తీసుకో. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడి కొద్దిగా నీకు వెనుకైనవా, మళ్ళీ ప్రార్థన ప్రారంభించు. అనే భాషలు దేవుడు అడుగు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడిస్తాడు. దేవుడు అత్యధికంగా దేవుడిస్తాడు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా
ప్రార్థనతోనే ముడిగట్టుకున్నదండి. కానీ ప్రజలు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అంతటా ఉరుకుతారు కానీ ఇది వదిలిపెడుతున్నారు. ఏది ప్రాముఖ్యమైందో అది వదిలిపెట్టి చూడండి, కరోనాలో ఏం జరిగిందండి? ఆక్సిజన్, చాలామంది హెల్త్ మీద కాన్షియస్ లేదు చాలామందికి కదా. ఏం జరిగింది హెల్త్ విషయంలో? దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలో దానికి ప్రాముఖ్యం ఇవ్వకపోయేసరికి వారికి ఆక్సిజన్ కావాల్సి వచ్చింది కదా. అందుకే మన జీవితంలో దేది ప్రాముఖ్యమైందో దానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది నీకు. కాబట్టి ప్రార్థన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు ఎప్పుడైతే ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారో ఆ దినం వారికి ఇచ్చిన భాషలు మానవుని యొక్క భాషలు దేవుడు వారికి ఇచ్చాడు. అందరూ చెప్తాం మానవుల భాష. ఈ భాషలు ఏంటంటే వాళ్ళు ప్రపంచం ఎగ్జాంపుల్ చెప్తాను, జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, అనేక ప్రాంతాల నుండి ఈ ప్రదేశానికి వచ్చిన వారు ఉన్నారు. వీరు అన్య భాషలతోటి ఆ భాషలు మాట్లాడుతున్నారట. ఏ భాషలు అంటే వారి యొక్క ఆయా దేశాల్లో వారు జీవించి ఆ భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీరు ఆశ్చర్యపోయారు, అరే ఏంది వీళ్ళు ఈ భాషతో వీరు మాట్లాడుతున్నారు ఏంది అని వారు ఆశ్చర్యపోయారు. అంటే చూడు, వీళ్ళు లోపల అంతరంగంగా చేసే ప్రార్థన దేవుడు బాహాటంగా ఎట్లా తన మహిమని బయటకు తీసుకొచ్చాడు. అంటే దేవుడిని మయంపరచాలని చూస్తున్నాడు. ఐ మీన్ దేవుడిని మయంపరచడానికి దేవుడిని నేర్పరచుకున్నాడు. కానీ చాలామందికి అర్థమైతలేదు. చాలామంది సంఘాన్ని రానికే ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక గొప్ప స్థితిగా ఉండడానికే దేవుడిని నేర్పరచుకున్నాడండి. బైబిల్ గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథం మొత్తంలో ఎవరిని ఏర్పరచుకున్నాడో ఆయన గొప్ప చేసిండు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులు చేశాడట. ఎవరిని నీతిమంతులుగా చేశాడో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళు పిలిచాడట. ఎవరిని పిలిచాడో వాడిని నీతిమంతులు చేశాడట. ఎవరిని నీతిమంతులు చేశాడో వాడిని మయంపరచాడట. ఎవరు మయంపరచబడ్డారు? మరి నీ కాలింగ్ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మయంపరచబడతావు. దేవుడు నేను ఎందుకోసం పిలిచిండు? నీ ప్రార్థన కొరకు పిలిచిండా? ఆ ప్రార్థన చేయి, అందులో నువ్వు దేవుడు నేను మయంపరుస్తాడు. సువార్త కొరకు పిలిచిన ఇతరులకు ఆ పరిచర్లో ఉండు. హల్లెలూయా. సంఘములో పని చేయడానికి పిలిచాడా? ప్రతి ఒక్కరిని పని చేయాలి. మనము ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు సేవ చేయాలి, ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటించాలి. ఇది నువ్వు తెలుసుకుంటే దేవునికి మహిమకరంగా నువ్వు ఈ లోకంలో జీవిస్తావు. నీ ద్వారా దేవుని మహిమ బాహాటంగా. అందుకే వాక్యం చెప్తుంది, సంఘ పెద్దలు ఎవరైతే పరిచర్యలో ఉంటారో వాళ్ళట ఉన్నత పదిన పొందుకుంటారట, చర్చిలో బయట కూడా. హల్లెలూయా. అంటే నీవు ఒక సంఘ పెద్ద వాళ్ళు ఎదగాలి, నువ్వు ఇతరులను గైడ్ చేసే వాళ్ళే ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఆత్మ జీవితంలో అంత గొప్పగా జరగాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వారు ఆ బాహాటంగా అది చూశారో వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, వీళ్ళు మన భాషలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే పేతురు అంతమందిలో పేతురు నిలబడ్డాడు. నిజంగా పేతురు ఎంతో పశ్చాత్తాపడ్డాడండి. చాలామంది పేతురు 3 సార్లు అబద్ధమని మనం అనుకుంటాం కదా, అడిగిండు ఆయన. కానీ ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఆయన. ఆ పశ్చాత్తాపడింది కాబట్టి ఆయన ఈగర్లీ అంత అత్యాసక్తితోటి ఆయన ప్రార్థన చేశాడు పేతురు. నిజంగా దేవుడు ఒకటి చెప్పాలండి, దేవుని క్యారెక్టర్ ఎటువంటి తెలుసా? నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ పాత జీవితం చూడడండి. నిన్నటి వరకు నువ్వు ఏం చేసి చూడాడు, ఈ దినం వరకు నువ్వు ఏం చేసి చూడాడు దేవుడు. నువ్వు ఈ దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నావో అది మాత్రమే చూస్తాడు. పేతురు దేవుడు 3 సార్లు అబద్ధమాడినావు పేతురు అని అడిగిండా? అడగలే. ఆయన పశ్చాత్తాపం చూసిండు. నువ్వు ఈ క్షణం వరకు ఎట్లున్నావో అవసరం లేదు, నువ్వు ఎంత దేవునికి ఆత్మలో నీ హృదయంలో అవకాశం ఇస్తున్నావు, దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పేతురు 11 మంది నిలబడి, యెరూషలేము వారలారా, ఆ యొక్క సూడు వచ్చి జామయను అయితే లేదు, మేము మత్తులమే లేము. మేము ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా ఏమైతే చెప్పబడిందో ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఏంటిది యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానము? చెప్తారు ఎవరన్నా? యోవేలు ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం ఇవ్వబడింది మనకు. ఏంటిదా వాగ్దానం? గుడ్. గట్టి చెప్పులు కొడదాం, గట్టి చెప్పులు కొడదాం. అమ్మా చేతులు ఉన్నవారే అందరు కొట్టకండి. ఎవరికైతే చేతులు తీసుకొచ్చుకున్నారో వాళ్ళు మాత్రమే కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. మనం ఎట్లా కొట్టాలి? చనిపోయిన లేక కొట్టద్దు, బతుకున్న లేక కొడదాం. మనం గట్టిగా కొడదాం, ఒకసారి అందరం గట్టిగా కొడదాం. యోవేలు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన వాగ్దానం
అంత దినమందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరింతును. కాబట్టి వాళ్ళు ప్రవచించెదరు. ఇది యోవేలు ప్రవక్త ద్వారా మనకు ఇవ్వబడిన ప్రవచనం. ఇది ఈ దినములలో తన ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడు, పరిశుద్ధాత్మను. అప్పుడు ప్రారంభమైంది పెంతెకోస్తు అనే పండుగ దినం. ఇప్పుడు అది కొనసాగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే నింపబడిన తర్వాత కూడా కొద్దిగా ప్రార్థన లైఫ్ కొద్దిగా స్టంబుల్ అయిందా, అభ్యంతరమైందా, ఆగబడ్డావా, మళ్ళీ ప్రార్థనించు, సమయం పెట్టుకో. ఓకే, ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆయన ప్రకటిస్తుండగా ఆ యొక్క దేవుడు వారందరినీ పోయి తాకాడండి. వారి హృదయాలట పొడవబడ్డాయట. అంటే ఒక హృదయాలను తాకిచ్చే దేవుడే. మనుషుడు కేవలము వెపన్ మాత్రమే. మనుషుని ద్వారా మనుషుని యొక్క మాట వెపన్ మాత్రమే. మనుషుడు ఎటువంటి వ్యక్తి తెలుసా? ఇది వెపన్ కదా, వాడబడికి ఒక పాత్ర కదా ఇది. సో మనం కూడా అంతే. మనం నిలబెట్టాడు దేవుడు, మనం నిలబడాలి, మనల్ని కొనసాగించేవాడు దేవుడే. ఆయన పేతురు వాక్యం 20 minutes అని చెప్పింది అంతే. ఆయన ఆ 20 నిమిషాల వాక్యము అనేకలో పోయి తాకింది. ఎందుకంటే ఆ ఇన్నర్ బ్యూటీ మొట్టమొదటి ఉన్నది కాబట్టి అవుటర్ బ్యూటీపై కార్యం చేసింది. ఇన్నర్ బ్యూటీ, అంతరంగ సౌందర్యం నీకు వచ్చినప్పుడు బాహటమైన సౌందర్యము నీకు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు, నిన్ను గణపరచాలని దేవుడు చూస్తున్నాడు, నిన్ను మయపరచాలని దేవుడు చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, ప్రభువా తండ్రి నువ్వు నన్ను ఇప్పుడు మయంపరచు, నువ్వు నాకు అప్పగించిన పని మొత్తం చేశాను తండ్రి, నన్ను మయంపరచు. అయ్యా తండ్రి మనల్ని మయంపరుస్తాడు. యేసు ప్రభువుకి ఇప్పుడున్న అర్హత ఏంటిది? అక్కడ పరలోకంలో కాదు, భూలోకం మొత్తంలో ఆయన నామం తప్ప వేరొక నామం లేదు. ఆయన నామమే ఫైనల్గా. అన్ని నామముల కన్నా పై నామము. ఆయన దేవుళ్ళకు దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆమె దేవుడు తండ్రి ఆయన అట్లా గణపరిచాడు. హల్లెలూయా. తండ్రి మనల్ని ఇక్కడ గణపరుస్తాడు, పరలోకంలో గణపరుస్తాడు. ఒక్కటే మనకు మన దృష్టి ఏమన్నా తెలుసా? బల నమ్మకమైన దాసుల. ఇది ఒక్కటే, ఇదే గురి ఉండాలి మనకు. ఆ దినము యేసు ప్రభువు మనల్ని అనాలే. అదొక్కటి చాలు మన జీవితానికి. హల్లెలూయా. మనకి ఇక్కడ విలువ ఉంటుంది, అక్కడ విలువ ఉంటుంది. హల్లెలూయా. దేవుల్లో ప్రయాసపడే ప్రతి ఒక్కరికి ఇక్కడ విలువ ఉంటుంది, అక్కడ విలువ. నువ్వు ప్రయాసపడవచ్చు. నువ్వు ఫుల్ టైం వచ్చినా అదేని కాదు. నువ్వు ఏ పని చేసినా దేవుళ్ళు నువ్వు ప్రయాసపడవచ్చు. హల్లెలూయా. నువ్వు జాబ్ చేసుకుంటేనే నువ్వు ప్రయాసపడవచ్చు దేవుళ్ళు. హల్లెలూయా. నువ్వు టీచర్వే కావచ్చు, నువ్వు బిజినెస్ మ్యాన్వే కావచ్చు, నువ్వు కార్పెంటర్వే కావచ్చు, లేకపోతే నువ్వు ఆటో నడుపుతున్నావు కావచ్చు, కారు నడుపుతున్నావు కావచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ ఉన్నది కావచ్చు. నీకు ఏది ఉన్నా కానీ నువ్వు దేవుల్లో ప్రయాసపడవచ్చు. దేవుల్లో ప్రయాసపడ్డ వ్యక్తులకు ఇక్కడ గొప్ప ఘనత ఉంటుంది, అక్కడ ఘనత ఉంటుంది. ఫస్ట్ భూలోకంలో వస్తుంది, తర్వాత పరలోకంలో వస్తుంది. హల్లెలూయా. పేతురు అడిగాడు, అయ్యా అన్నీ వదిలిపెట్టి నీతో పాటు వస్తున్నాం, మరి మాకేంటిది అంటే, ఇహమందును 100 రెట్లతో సహా పరలోకమందు నాతో పాటు కూర్చొని 12 సింహాసనం మీద మీరు తీర్పు తీరుస్తారు. ఎవరికి ఇచ్చాడు చూడ ఘనత, అర్హత ఎవరికి ఉన్నది? హల్లెలూయా. ఇప్పటికీ చూడండి, పేతురు విషయం మనం మాట్లాడుతున్నాం, అపోస్తలుడు పౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అబ్రాహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే భూలోకంలో దేవుడు వాళ్ళని ఇంకా స్టిల్ ఘనపరుస్తున్నాడు వారిని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంటే దేవుడు ఘనపరిచే వ్యక్తులు అట్లా ఉంటారండి. అందుకే మనకు ఘనత దేవుని వల్ల వస్తుంది. ఓకే, అది ఇక్కడ అవుటర్ బ్యూటీని దేవుడు బయట తీసుకొచ్చాడు. కాబట్టి నీకు మొట్టమొదటి అంతరంగ బ్యూటీ, అంతరంగ ఆ యొక్క సౌందర్యము నువ్వు ఉండడానికి నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనలు ఏకీభవించు, ప్రార్థనలో చేయి, ప్రార్థన ప్రారంభించు. నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టే ఉంటుంది. ఆ దినము పేతురు మాట్లాడినప్పుడు 3000 మంది పట్టబడ్డారు. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చేతులు ఉన్నవారే కొట్టండి, గట్టి వెనక నుంచి వినపడతలేవు. కాబట్టి అది అంటే ఇదంతా జర్నీ కార్యమైంది. ఆ దినం అనేకులు వచ్చారు, 3000 మంది. తర్వాత సంఘం 5000 మందికి వెళ్ళిపోయింది. తర్వాత యాజకుల నుంచి అనేకులు విశ్వాసంలోకి వచ్చారు. సంఘం వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోయింది. అంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇదంతా దేనితో ముడిగట్టుకుంటుంది తెలుసా అండి? ఆత్మ నింపుదలేనండి. ఆత్మ నింపుదల లేనిది నువ్వేం చేయలేవు. ఆత్మ నింపుదల ద్వారానే. ఆత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. అందుకే చూడండి, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు
ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటిది? ఏం జరిగింది యేసు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత? చెప్తారు ఎవరన్నా? పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మిద్దికి వచ్చాడు. ఆయన సృష్టికర్త కదా, మన ఆత్మ నింపుదల ఆయనకెందుకు? మనందరూ నీతి యావత్ ఈ విధంగా నెరవేర్చబడాలని ఆయన మొదటగా మన కొరకు మాదిరిగా చూపించిపోయాడు ఆయన. అందుకే పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. నువ్వు ఉపవాసం ఉండు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఈ నింపుదల కలిగి ఆత్మలో బలం పొందుకోవాలి. అందుకే మన దేంతో ముడిగట్టుకున్నది తెలుసా? మన జీవితం అంతా ఆత్మలో నీకున్న బలాన్ని బట్టే ముడిగట్టుకున్నది. ఆమె చెప్తలేరు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ వాళ్ళ ఇన్నర్ బ్యూటీ ఎట్లా వచ్చిందంటే, అవుటర్ బ్యూటీ ఎట్లా వచ్చిందంటే, వాళ్ళు ఇన్నర్ బ్యూటీ కలిగి ఉన్నారు. అవుటర్ బ్యూటీ ఎట్లా వచ్చింది? చాలామంది బిల్డర్స్ ప్రజెంటేషన్ చేస్తారు కదా, బాడీ బిల్డింగ్ వారు ఆ యొక్క సెలక్షన్స్ ఉంటాయి కదా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆ బిల్డర్స్ అందరూ వచ్చి ఏం చేస్తుంటారు? షో ఇస్తుంటారు స్టేజ్ మీద. వారికి ఉన్న మజిల్స్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తుంటారు. అంటే ఎట్లా మామూలు వచ్చి అక్కడ షో ఇస్తారా? మామూలు వాళ్ళు వస్తే అక్కడికి అసలు ఎక్కడ ఇస్తారు? అక్కడ మామూలులోనే అసలు అక్కడ బిల్డర్ లెక్క చూస్తారా వాళ్ళు? ఆ బిల్డర్కు ఆ అవుటర్ బ్యూటీ ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆయన ఇన్ని దినం నుంచి, అన్ని నెలల నుంచి ప్రయాసపడ్డాడు జిమ్లో ఆయన. సేమ్ మనకు కూడా అవుటర్ బ్యూటీ మనకు రావాలంటే ఇన్సైడ్గా దేవునితో మనం గడిపే విధానం బట్టి వస్తుంది. అందుకే రహస్యమందు నీ గదిలోకి పోయి రహస్యంగా నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ తండ్రి బాహటంగా నీకు గుర్తింపునిస్తాడు, బాహటంగా తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మనందరం కూడా సింపుల్ చేస్తారండి. నువ్వు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేద్దామని నిర్ణయం తీసుకుంటే అన్ని గంటలు చేస్తారు. నీ కనుక 8 గంటలు ప్రార్థన చేయాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే 8 గంటలు చేస్తావు. నేను బలపరచడు దేవుడు. అది ఒకరోజు చేయకపోవచ్చు, కానీ టైం పడుతుంది. కానీ ఆ కృపను దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేయించాడు దేవుడే. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇన్సైడ్గా మరి ఏమైతే ప్రార్థన చేశారో బాహాటంగా అదంతా బయటకు వచ్చేసింది. బాహాటంగా వారిని దేవుడు అట చూడండి వారిని మయంపరిచాడట. వీరికి ఎవరు కూడా వీరికి వ్యతిరేకంగా మాటలకి తెగించలేదట. కొంతమంది దైవ సేవకులకు విరుద్ధంగా మాటలనికి కూడా ధైర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళని దేవుడు అంత గణపరుస్తాడు. హల్లెలూయా. వాళ్ళ మీద ఉన్న అభిషేకం ఆ విధంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు తన సేవకుని గణపరుస్తాడు. అట్లా గణపరుస్తాడు దేవుడు సేవకుని. ప్రైజ్ గాడ్. ఒకసారి భక్త సింగ్ గారు రైల్వే స్టేషన్కి వెళ్ళిళ్ళట. పోతే ఆ రైల్వే స్టేషన్ మొత్తం ఫిల్ అయిపోయిందట. ఫిల్ అయిపోయి ప్రజలతోటి అందరు కిక్కిసిపోయిందట. అరే ఎందుకు అంటే భక్త సింగ్ గారికి వచ్చారని. ఒక వాట చెప్పని మేము వెళ్ళిపోతామని చెప్తారట ప్రజలు. అంటే దేవుడు మనుషునికి అంత కృప చూపిండు. దేవుడు అంత ప్రియారిటీ ఉన్నది మనుషునికి. హల్లెలూయా. అంటే నీవు నేను కూడా అటువంటి వ్యక్తులమే. మనకు కూడా దేవుడు అంత ఘనత దేవుడు ఇస్తాడు. ఆమె చెప్తలేరు వద్ద ఘనత వద్దా కావాలనా? గాడ్ బ్లెస్ యు. దేవుడు నేను బాగా దీవించినాక. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు బాహాటంగా బయటకు వచ్చి సంఘము పర్సిక్యూషన్స్ మధ్యలో సంఘం కట్టబడింది. వ్యతిరేక పరిస్థితుల మధ్యలో యేసు గురించి బాహాటంగా చెప్పడమే వరకు భయమైంది. అటువంటి పరిస్థితుల మధ్యలో సంఘము అద్భుత రీతిగా ఒకటిసారి 3000 మందితో సంఘం ప్రారంభమైంది. అంటే నీ దగ్గర ఉన్న శక్తి కొద్దిలంతేనా? ఆయన నో ప్రాబ్లం అండి. నీ దగ్గర ఇంట్లో నీ జీవితంలో పెద్ద ఏం లేదా? నీకు పేరు ఏం లేదా? లేకపోతే నిన్ను ఎవరు కేర్ చేస్తలేరా? అయినా నో ప్రాబ్లం. నీ దేవుడు నీ తండ్రి గొప్పవాడు. హల్లెలూయా. నిన్ను ఎవరు కేర్ చేసినా కేర్ చేయకున్నా నీ తండ్రి నిన్ను కేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. బాటంగా తీసుకొస్తాడు దేవుడు నిన్ను. ఆమెన్. అందుకొరకే తండ్రి ఏర్పరిచాడు నిన్ను. ఇది అవుటర్ బ్యూటీ. అంటే మనము అంతరంగంగా నువ్వు ప్రార్థన ప్రారంభించు. నీ పక్కలతో చెప్పు, అమ్మా నీ పక్కలతో చెప్పండి ప్రార్థన ప్రారంభించని చెప్పండి. సెకండ్ ఇచ్చి చెయ్యి ఇచ్చి షేక్ చేయి. షేక్ చేసి ఇట్లా చెప్పండి. ఇట్లా చెప్పి ప్రార్థన ప్రారంభించని చెప్పు. అమ్మ చెప్పండి. చేతులు ఉన్నాయా? చేతులు సచిన్ చేతులు ఇస్తాలే చెప్పిలా. ఓకే గుడ్. హల్లెలూయా. ఇట్లా చెప్పాలి. ప్రార్థన ప్రారంభించమని చెప్పు. ఆమెన్.
నీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు ముచ్చట పెట్టుడు కాదు, ప్రార్థన చేద్దామని చెప్పు. దేవుని పిల్లలు కలుసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే ప్రార్థన. ఇద్దరు దేవుని పిల్లలు కలిసినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని మాటలు మాట్లాడుకోవాలి. అమ్మా, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఎంతమందికి ఉంది? ఉందా? ఇప్పుడు నుండి నువ్వేం చేయాలి తెలుసా? నీ ఇంటికి ఎవరైనా వస్తే దేవుని మాటలు మాట్లాడు. దేవుని జీవితంలో ఏ కాలం చేసినా ఆ మాటలు చెప్పు వాళ్ళకు. హల్లెలూయా. దేవుడు ఏ వాక్యం చేయనవో, దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడిండో ఆ వాక్యం ప్రకటించు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు కదా, దేవుడు ఉంటాడు వారి మధ్యలో. ప్రైజ్ గాడ్. ఫోన్లో మాట్లాడడం అది వేరు. కానీ నీ ఇంటికి కనుక ఎవరైనా వస్తే నెక్స్ట్ ఏం చేయ, ప్రార్థన గురించి మాట్లాడు. అట్లా చేయడం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఎవరు ఎందుకు ఓడిపోతారు తెలుసా? విమర్శ చేస్తారు చూసినవా, వాళ్ళు ఎక్కువ ఎదగరు. అందుకే విమర్శ మనము చేయొద్దు ఎవరిని కూడా. ఎవరైనా అంటే క్షమించేసే, వదిలిపెట్టు. ఆమెన్. దట్స్ ఇట్. నన్ను ఎవరు ఏమన్నా నేను క్షమించేసేస్తా. నేను నా లోపల ఉంచడానికి కూడా నాకు అధికారం లేదు. నేను ఎవరి పాపాలు క్షమిస్తానో తండ్రి కూడా నా పాపాలు క్షమించేసాను. ఆమెన్. అందుకని నేను తండ్రి వద్దకు పోయినప్పుడు నా పాపాలు ఏం కనబడే ఇక, ఎందుకంటే మనుషుల పాపాలు క్షమించాను కాబట్టి. హల్లెలూయా. మనం మనుషుల పాపాలు మనం క్షమించేసేయాలి. ఆమెన్. ఓకే. ఇక్కడ అవుటర్ బ్యూటీ. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన ప్రారంభించు. ఎంతసేపు ప్రార్థన చేస్తాను? 2 గంటలా 2 నిమిషాలా? ప్రైజ్ ది లార్డ్. 2 నిమిషాలు కాదు కానీ 20 నిమిషాలు చేస్తాలా, 2 గంటలు చేస్తాలా? ఒకటి చెప్పాలమ్మా, నువ్వు ప్రార్థన చేసినా చేయకుండా దేవుడిని ప్రేమిస్తాడు. రియల్ దేవుని క్యారెక్టర్ అది. తండ్రి మాట విన్నా వినకపోయినా కుమారుడే. కానీ మరి ఎవరికి లాస్ ఎవరికి? అది నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, చర్చికి వచ్చినా రాకున్నా దేవుని అదే విధంగా ప్రేమిస్తాడు. దేవుని దగ్గర నుంచి ఏ కీడు కూడా నీకు రాదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందంటే అపవాదికి అవకాశం దొరుకుతుంది. నువ్వు సంఘానికి రాకపోతే ఏం చేస్తాడంటే అపవాదికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని దేవుడిని శిక్షించే దేవుడు కాదండి. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అయినా కోల్పోయాడు, కానీ తండ్రి మాత్రమే ఏ శిక్ష చేయలే. దిస్ ద గాస్పల్. ఇది సువార్త. తండ్రి ప్రేమ అది. హల్లెలూయా. తండ్రి ప్రేమ నువ్వు మంచి చేసినా చెడు చేసినా అదే విధంగా ఉంటుంది. తండ్రి ప్రేమలో ఎటువంటి కొరత ఉండదు. హల్లెలూయా. చేస్తే మనకు లాభం అవుతుంది. తండ్రితోడున్న తప్పిపోయిన కుమారుడికి వచ్చిండు, ఆయన ఘనత పరిచిండు, కానీ ఆస్తి ఎవరిది? ఆస్తి తప్పిపోయిన కుమారుదా? పెద్ద కుమారుంది ఆస్తి. ఇది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత దేవుళ్ళలోకి వస్తే దేవుడు ఘనత ఇస్తాడు, కానీ వెంటనే వాడుకోడు. వాడబడాలంటే టైం పడుతుంది. హల్లెలూయా. పెద్ద కుమారుడు ఏం చేసిండు? తండ్రితో పాటు ఉన్నాడు. అందుకే తండ్రి ఏమని చెప్పిండు? నీ కుమారుడు చనిపోయి మళ్ళీ వచ్చిండు, కానీ నాకున్నావు నీయే కదా నా కుమారుడు అని చెప్పిండు పెద్ద కుమారునితో. అంటే దేవునితో ఉన్నోళ్ళతోటి దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయడండి. అంత గొప్ప కూర్చుతాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి మనకు అవుటర్ బ్యూటీ మనకు రావాలంటే ఇన్నర్ బ్యూటీ ప్రార్థన చేయాలి. ఇప్పుడు నుంచి ఏం చేయండి? ప్రార్థన ఇష్టపడండి. తండ్రితోటి మాట్లాడుతా అంటే తండ్రి మనతో మాట్లాడుతుంటే ఎట్టుందో తెలుసా అండి? ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? చాలామందికి ఉన్నది ఎక్స్పీరియన్స్. ఎంతమందికి ఉంది ఎక్స్పీరియన్స్? తండ్రి స్వరం వింటా అంటే గట్టిగా ఎత్తండి. గుడ్. అందరు విన్నారు కదా, తండ్రి స్వరం విన్నారు కదా, ఎంతో గొప్పగా ఉంటుంది. గుడ్. అందరినీ బట్టి చప్పలు కొడతాం గట్టిగా. అమ్మ గట్టిగా. చచ్చిపోయిన వారి లెక్క కొట్టద్దు, బ్రతికున్న వారి లెక్క కొట్టాలి. తండ్రితోటి మనం మాట్లాడుతా అంటే, తండ్రి స్వరం వింటా అంటే ఎంత గొప్పగా ఉంటుందండి. ఆ ప్లెజెంట్ తండ్రి సన్నిధి అనుభవిస్తుంటే ఆ సన్నిధి ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? అది వివరించే వారికి తెలుస్తుంది అంతా కూడా, అది అనుభవించే వారికి తెలుస్తుంది అదంతా కూడా. హల్లెలూయా. తండ్రి నీతో ఇంకా జరగబోయే విషయాలు నీతో మాట్లాడుతా అంటే, నా కుమారుడు నీ పట్ల ఇటువంటి ప్రణాళికలు నా కుమారుడు అని చెబుతా అంటే నీ జీవితం ఇంకెంత ఆనందంగా ఉంటుంది. జరిగిపోయే కార్యాలు తండ్రి నీకు తెలియజేస్తా అంటే ఇంకా నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు. కాబట్టి ఇదంతా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది?
ప్రార్థనతోనే, మనం తీసుకునే ప్రార్థనతోటే. హల్లెలూయా. నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉందండి దేవునికి. నిన్ను ఒక గొప్ప ప్రణాళికతో తండ్రిని నేర్పరచుకున్నాడు. మనం ఎక్కడి వ్యక్తులని తెలుసా? వీఆర్ హెవెన్లీ పీపుల్. మనం పరలోకం వ్యక్తులము. సమయం వచ్చినప్పుడు తండ్రి ఈ భూలోకం నుండి మనల్ని సపరేట్ చేసి మళ్ళీ ఏ పిలుపులో అయితే మనం పిలిచాడో ఆ కాలింగ్ మళ్ళీ ఆ పిలుపును మనకు అనుగ్రహించాడు. మనం టెంపరవరీగా ఈ లోకంలో జీవించడం కావచ్చు, లోకం ఉండం కావచ్చు, వేరే దాంట్లో దీంట్లో ఉండం కావచ్చు, కానీ నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు పరలోక వ్యక్తివి. నీ కాలింగ్ హై కాలింగ్ నీది, ఉన్నతమైన కాలింగ్ నీది. అమ్మా ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపుగా తను నేను పిలిచాడు. పరిచర్యకు ఉన్నటువంటి ఉన్నతమైన పిలుపు ప్రపంచం దేనికి లేదండి. పరిచర్యకు అంత ఉన్నతమైన పిలుపు అది పరిచర్యకు. హల్లెలూయా. ఈ పరిచర్యకు చూడండి ఎంత ధన్యులం మనము. ఈ తండ్రితో మనం సహవాసం కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది ఈ లైఫ్. తండ్రి వచ్చి నీతో పాటు, అందుకే నేను తలుపు యొద్ద ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసేయడలా నేను వానితో పాటు వచ్చి నేను భోజనం చేస్తా. యేసు ప్రభు తండ్రి మన వద్దకు వచ్చి భోజనం చేస్తాడు. మనతో అనేక విషయాలు మాట్లాడుతాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇది ఎంతమంది కోల్పోతారు చూడండి. అందుకే నువ్వు దీన్ని గ్రహించి నీ ద్వారా ఇతరులు తెలుసుకోవాలి. పోంచి ఆమె చెప్తలేరు, ఇద్దరే చెప్పారు, అందరు చెప్తలేరు. నీ ద్వారా ఇతరులు తెలుసుకోవాలి ఇప్పుడు నుండి. హల్లెలూయా. ఒకటి వినండి, మనకు ఐశ్వర్యం రావాలంటే ఎవరి ద్వారా వస్తుంది? అనిలకు కాదు, దేవుని బిడ్డలకు. దేని ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది కదా. మనకు ఆరోగ్యం ఓకే, మనం ఈ లోకల్ ఎన్ని సంవత్సరంలో దేవుని స్తోత్రం, ప్రైజ్ గాడ్, ఓకే, హల్లెలూయా. నీకు ఘనత రావాలంటే, నిన్ను మాయపరచాలంటే, నీకు ఆరోగ్యం ఉండాలంటే, హల్లెలూయా, నీకు పేరు రావాలంటే కదా, అన్ని తండ్రితోనే ముడిగట్టుకున్నది కదా. మరి ఆయన్నే నిర్లక్ష్యం చేస్తే ఎట్లా మనం? చూడండి ఏది ప్రాముఖ్యమో, అందుకే లోకంలో ఏది ఏవి రమ్యమైనవో, ఎవి ఖ్యాతి గలవో, ఎవి యోగ్యమైనవో, ఎవి మంచియో అని గ్రహించాలి. హల్లెలూయా. అది నువ్వు గ్రహించాలి. ఏది ప్రాముఖ్యమైనది ఎవరితోటి. చూడండి సీఎం ఉన్నాడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఎవరైనా స్నేహితులు ఉంటే ఆయన వదిలేస్తాడు వట్టిగానే కదా. చూడండి ఒకవేళ ఆయన వదిలేయచ్చు, కానీ తండ్రికి మనం స్నేహితులమని తండ్రి పిలుస్తాడు మనల్ని. ప్రైజ్ గాడ్. అబ్రహాము చెప్పలే దేవుడు నా స్నేహితుడని. ఎవరు చెప్పిళ్ళు? దేవుడు చెప్పిండు అబ్రహాం తోటి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమని చెప్పిండు? ఆయన నా ఫ్రెండ్, అబ్రహాం నా స్నేహితుడని చెప్పిండు. హల్లెలూయా. దేవుడు అంత కృపనిస్తున్నాడండి నీకు. దేవుడిచ్చే కృపను అంత కృప ఉంది. చాలామంది తన బాధలు ప్రజలతో చెప్పుకుంటారు. ప్రజలు విని ఏమైనా చేయొచ్చు, బాగున్నావు, నీకు సాయం చేసే వరకు ఉంటారు. కానీ తండ్రితో చెబితే నీ బాధ మొత్తం పోతుంది. తండ్రితో చెప్తే నీ వేదన మొత్తం పోతుంది. తండ్రితో చెప్తే తండ్రి నీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి మనల్ని తండ్రి ఎంత మనల్ని అర్థం చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంత అర్థం చేసుకుంటాడు. ఎంత ఆప్సం తండ్రి మనకున్నాడు. ఎంత అద్భుతమైన యేసుప్రభు దేవుడు మనకున్నాడు. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది చూడు నీ జీవితం. ఇన్నర్ బ్యూటీ ప్రార్థన ద్వారానే వస్తుందండి. దేవుని వాక్యం దీవించినాక. హల్లెలూయా. ఇన్నర్ బ్యూటీ కావాల్సిన ఒక్కోసారి లేచిన బడి చేస్తాం మనం. వెనుక ఎవరైతే ఉన్నాయో వారు ఎన్నుకున్న వారిని నన్ను రమ్మని పొండి. థ్యాంక్ యూ జీసస్. రీలో శబరందల రబి రకల సబి రిలో రకల రీలో శకల కందలో రా రివ్యుందలో రీలో సభ్యో రకల. మనము అభిషేక ఆరాధన మనకుంటుంది కాబట్టి లైవ్ తీసేస్తామన్నా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. హల్లెలూయా. రీలో శబ్రు రకల ఉండనీలేండి. రీలో సభ్యో రకల రీలో శకల కందలో. హల్లెలూయా. 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 రీలో శబ్రందల రీలో సకల సబ్రందల రీలో సకల కందలో సబ్రందల రీలో సభ్యో రీలో సకల కందలో. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రభా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. రివ్యుందలో రిలో సకల